హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి షిరిడి వెళ్ళాం కదా. మా ట్రిప్ ఎలా జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. మేమైతే హైదరాబాద్ టు షిరిడి రీచ్ అయిపోయాం. షిరిడిలోని మేము ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ని అయితే చెక్ఇన్ చేసుకోవడానికి వచ్చేసాం. మాకైతే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో రూమ్స్ అయితే అలొకేట్ అయ్యాయి. రూమ్స్కి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఉన్న ఎల్లోరా కేవ్స్ని చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా అయితే ఇండియన్ హిస్టారికల్ ప్లేస్ అయిన ఎల్లోరా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం. కేవ్స్ అయితే బయట నుంచి చాలా బాగున్నాయి. ఈ కేవ్స్ మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. మనం చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్న కేవ్స్ని డైరెక్ట్గా చూస్తుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది కదా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. దట్టు టింకుకి మన హిస్టరీ గురించి ఇంత చిన్న వయసులో నేర్పించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఈ ఎల్లోరా కేవ్స్ లోపల నుంచి ఎంత అందంగా ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. ఈ కేవ్స్ని అయితే చాలామంది శిల్పకారులు, రాజులు కలిసి ఎంతో కష్టపడి ఈ అద్భుతమైన నిర్మాణాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ మొత్తం 34 కేవ్స్ అయితే ఉంటాయి. ఈ 34 కేవ్స్లో ముఖ్యంగా మనకి 3 మతాలకు చెందిన శిల్పాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కేవ్ నెంబర్ 1 to 12 అయితే బౌద్ధ మతానికి చెందిన విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కేవ్ నెంబర్ 13 to 29 అయితే హిందూ మతానికి చెందిన దేవతలు, వారి యొక్క విగ్రహాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కేవ్ నెంబర్ 30 to 34 అయితే మనకి జైన మతానికి చెందినవి. ఇక్కడ జైన విగ్రహాలు, వారి జీవన విధానాన్ని తెలిపే చిత్రాలు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. కేవ్స్ టాప్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి చూస్తుంటే లోపలికి ఎంత అందంగా, ఎంత ఆర్కిటెక్చరల్గా డిజైన్ చేశారన్నది మనకు అర్థమవుతుంది. చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు మన హిస్టరీ అంతా అలా కళ్ళకు కట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఈ 34 కేవ్స్లో 16th కేవ్ అయితే వెరీ స్పెషల్. దాని పేరే కైలాస దేవాలయం. ఇది వరల్డ్లోనే ఒక పెద్ద కొండరాయిని పైనుండి కిందకి చెక్కుకుంటూ చేసిన ఆలయం. ఇది మొత్తం ఒకే రాయి నుండి తయారైనది. ఇక్కడ మెయిన్గా మనకి శివుని దర్శనం అయితే కలుగుతుంది. చూసారుగా ఎల్లోరా కేవ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా ఈ కేవ్స్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే మనకు టైమే సరిపోదు. మీకు కూడా నచ్చినట్లయితే వచ్చేయండి ఎల్లోరా కేవ్స్ని చూడటానికి. ఎల్లోరా కేవ్స్ని ఫినిష్ చేసేసుకొని 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర్ టెంపుల్ అయితే చూడడానికి వచ్చేసాం. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది మొత్తం అంతా చూస్తుంటే. ఇంకా అక్కడ ఫినిష్ చేసేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసాం. ఇంకా హనుమాన్ టెంపుల్లో దర్శనం ఫినిష్ చేసేసుకొని బ్యాక్ టు షిరిడి అయితే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్లో హైవే పైన సన్సెట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా జర్నీ చేస్తూ షిరిడి రీచ్ అయ్యే టైంకి డిన్నర్ టైం అయితే అయిపోయింది. మేము డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా రెడీ అయ్యి షిరిడి సాయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. మా రూమ్ నుంచి టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, కానీ ఇక్కడ షిరిడీలో యూనిక్గా హార్స్ జెట్కాస్ అయితే ఉన్నాయి. ఇంకా మా టింకు జెట్కాస్ని చూసి మమ్మీ మనం కూడా జెట్కా ఎక్కుదామన్నాడు. మేమైతే టెంపుల్ రీచ్ అవడానికి జెట్కాలో అయితే స్టార్ట్ అయిపోయాం.
ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌ లేదు కదండి. సో మొబైల్ డిపాజిట్ కౌంటర్లో మా మొబైల్స్ అయితే డిపాజిట్ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం ఫినిష్ చేసేసుకొని టెంపుల్ దగ్గరే ఉన్న సాయి మ్యూజియం అయితే చూడడానికి వచ్చేసాం. ఈ సాయి మ్యూజియం లోపల సాయినాథుని చరిత్ర అంతా అద్భుతమైన పిక్చర్స్ కింద డిజైన్ చేసి మంచి మంచి పెయింటింగ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కనుక షిరిడి విజిట్ చేసినట్లయితే ఈ సాయి మ్యూజియం అనేది మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా సాయి మ్యూజియంని ఫినిష్ చేసేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. షాపింగ్ కాంప్లెక్స్లో సాయినాథుని విగ్రహాలు చూస్తుంటే చాలా బాగున్నాయి. ఎంత బాగా డిజైన్ చేశారండి అసలు. ఇంకా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని షిరిడీలో ఉన్న లోకల్ టెంపుల్స్ విజిట్ అయితే చేసేసాము. ఇక్కడ షిరిడీ లోకల్ ఫేమస్ టెంపుల్స్ అయిన పంచముఖ గణేష్ ఆలయం అండ్ ఉపాసని కన్యాకుమారి ఆశ్రమ్స్ అయితే మేమైతే విజిట్ చేసేసాం. ఇంకా షిరిడి లోకల్లో ఉన్న అన్ని టెంపుల్స్ దర్శనాలను కంప్లీట్ చేసేసుకొని 200 నుంచి 250 సంవత్సరాల పురాతనమైన కల్పవృక్షాన్ని అయితే చూడడానికి వచ్చేసాం. ఈ కల్పవృక్షం సాయినాథుని కాలం నాటి నుండి ఇలానే ఉంది అంటండి. ఎంత గ్రేట్ కదా అసలు. ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీతో షిరిడి ట్రిప్ అయితే ఇంత బ్యూటిఫుల్గా జరిగిపోయిందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.